కింది ప్రకటనలలో సరికాని దానిని ఎంచుకోండి. ఆప్షన్ ఏ, క్రీస్తు శకం 868లో ముద్రించబడిన డైమండ్ సూత్రలో 6 టెక్స్ట్ షీట్లు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. ఈ వీడియోలో మనము 10th క్లాస్ హిస్టరీలోని ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం లెసన్కి ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ లెసన్లోని ఫస్ట్ బిట్, అఖ్లాక్ ఈ నాసిరి 1595కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ, ఇది 16వ శతాబ్దపు రాజస్థాన కార్యశాలను మరియు ముద్రణ పూర్వ గ్రంథ తయారీని తెలియజేస్తుంది. ఆప్షన్ బి, ఇది భారతదేశంలో మొదటిగా ముద్రించబడిన పుస్తకం. ఆప్షన్ సి, ఇది చెక్కు బ్లాకులతో యూరోప్లో ముద్రించబడిన గ్రంథం. ఆప్షన్ డి, ఇది గూటెన్బర్గ్ ముద్రించిన ప్రసిద్ధ గ్రంథం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇది 16వ శతాబ్దపు రాజస్థాన కార్యశాలను మరియు ముద్రణ పూర్వ గ్రంథ తయారీని తెలియజేస్తుంది. అఖ్లాక్ ఈ నాసిరి 1595 అనేది భారతదేశంలో ముద్రణ ప్రారంభం కాకముందు 16వ శతాబ్దపు రాజస్థాన కార్యశాలలో పుస్తకాల తయారీ, రాయడం, చిత్రీకరించే విధానాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, ప్రతిపాదన ఏ, ప్రాచీన చైనాలో అకార్డియన్ పుస్తకాన్ని ఒకవైపు మాత్రమే ముద్రించి పక్కలకు మడిచి కుట్టేవారు. కాన్మార్ అప్పట్లో వాడిన కాగితం చాలా పల్చగా మరియు రంధ్రాలు కలిగి ఉండి రెండు వైపులా ముద్రించడానికి వీలు లేకుండా ఉండేది. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు తప్పు. ఆప్షన్ బి, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ డి, ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. చైనాలో వాడిన పల్చని కాగితం రెండు వైపులా ముద్రించడానికి వీలు పడకపోవడం వల్ల అకార్డియన్ పుస్తకాలను మడిచి ఒకవైపు మాత్రమే ముద్రించేవారు. కాబట్టి ప్రతిపాదన మరియు కారణం రెండు సరైనవి. నెక్స్ట్, చైనాలో సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య పెరగడం వల్ల ముద్రణ పరిమాణం ఏ శతాబ్దం నుండి బాగా పెరిగింది? ఆప్షన్ ఏ 16వ శతాబ్దం, ఆప్షన్ బి 14వ శతాబ్దం, ఆప్షన్ సి 18వ శతాబ్దం, ఆప్షన్ డి 12వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 16వ శతాబ్దం. 16వ శతాబ్దం నుండి చైనాలో సివిల్ సర్వీస్ పరీక్షార్థుల సంఖ్య పెరగడం వల్ల పాఠ్య పుస్తకాల ముద్రణ పరిమాణం బాగా పెరిగింది. నెక్స్ట్, కింది జతలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ, కాలిగ్రఫీ అందమైన సొగసైన చేతివ్రాత కళ. ఆప్షన్ బి, ఉకియో సాధారణ మానవ అనుభవాలు మరియు పట్టణ జీవిత చిత్రణ. ఆప్షన్ సి, కిటగవ ఒతమారో జర్మనీకి చెందిన ప్రసిద్ధ ముద్రణా యంత్ర ఆవిష్కర్త. ఆప్షన్ డి, డైమండ్ సూత్ర ప్రాచీన జపనీస్ బౌద్ధ గ్రంథం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కిటగవ ఒతమారో జర్మనీకి చెందిన ప్రసిద్ధ ముద్రణా యంత్ర ఆవిష్కర్త. కిటగవ ఒతమారో జపాన్కు చెందిన ప్రసిద్ధ ఉకియో కళాకారుడు, జర్మనీ ప్రింటింగ్ ప్రెస్ ఆవిష్కర్త కాదు. నెక్స్ట్, జపాన్లో ముద్రించబడిన అత్యంత ప్రాచీన పుస్తకమైన డైమండ్ సూత్ర ఏ సంవత్సరంలో ముద్రించబడింది? ఆప్షన్ ఏ, క్రీస్తు శకం 594, ఆప్షన్ బి క్రీస్తు శకం 768, ఆప్షన్ సి క్రీస్తు శకం 868, ఆప్షన్ డి క్రీస్తు శకం 1295. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, క్రీస్తు శకం 868. జపాన్లో ముద్రించబడిన అత్యంత ప్రాచీన పుస్తకం బౌద్ధ డైమండ్ సూత్ర క్రీస్తు శకం 868లో ప్రచురించబడింది. నెక్స్ట్, కొరియాకు చెందిన ప్రసిద్ధ బౌద్ధ పవిత్ర గ్రంథాల సేకరణ త్రిపీఠిక కొరియానాకు సంబంధించి కింది వాటిలో సరికాని ప్రకటన ఏది? ఆప్షన్ ఏ, ఇవి దాదాపు 80,000 చెక్క బ్లాకులపై చెక్కబడ్డాయి. ఆప్షన్ బి, ఇవి 19వ శతాబ్దంలో యూరోప్లో ముద్రించబడ్డాయి. ఆప్షన్ సి, ఇవి 13వ శతాబ్దం మధ్య కాలానికి చెందినవి. ఆప్షన్ డి, ఇవి 2007 యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో నమోదయ్యాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇవి 19వ శతాబ్దంలో యూరోప్లో ముద్రించబడ్డాయి. త్రిపీఠిక కొరియానా 13వ శతాబ్దానికి చెందిన కొరియన్ బౌద్ధ గ్రంథాల సేకరణ. ఇవి ఐరోపాలో ముద్రించబడలేదు. నెక్స్ట్, చైనా నుండి ఇటలీకి తిరిగి వచ్చి ఐరోపాలో వుడ్ బ్లాక్ ప్రింటింగ్ సాంకేతికతను పరిచయం చేసిన ప్రసిద్ధ అన్వేషకుడు ఎవరు? ఆప్షన్ ఏ, మార్కో పోలో, ఆప్షన్ బి జాన్ గూటెన్బర్గ్, ఆప్షన్ సి మార్టిన్ లూథర్, ఆప్షన్ డి ఎరాస్మస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, మార్క్ పోలో.
మార్క్ పోలో 1295లో చైనాలో అనేక సంవత్సరాల అన్వేషణ తర్వాత ఇటలీకి తిరిగి వచ్చి వుడ్ బ్లాక్ ప్రింటింగ్ పరిజ్ఞానాన్ని తెచ్చాడు. నెక్స్ట్, జర్మనీలోని స్ట్రాస్బర్గ్లో జోహన్ గూటెన్బర్గ్ మొదటి ముద్రణ యంత్రాన్ని ఏ దశాబ్దంలో అభివృద్ధి చేశాడు? ఆప్షన్ ఏ 1800లలో, ఆప్షన్ బి 1390లలో, ఆప్షన్ సి 1430లలో, ఆప్షన్ డి 1290లలో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 1430లలో. జోహన్ గూటెన్బర్గ్ జర్మనీలోని స్ట్రాస్బర్గ్లో 1430లలో మొదటి ముద్రణ యంత్రాన్ని రూపొందించాడు. నెక్స్ట్, గూటెన్బర్గ్ ముద్రణా యంత్రం ద్వారా ముద్రించబడిన మొట్టమొదటి పుస్తకం ఏది? ఆప్షన్ ఏ అకార్డియన్ పుస్తకం, ఆప్షన్ బి బైబిల్, ఆప్షన్ సి డైమండ్ సూత్ర, ఆప్షన్ డి జిగ్జీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బైబిల్. గూటెన్బర్గ్ ముద్రణా యంత్రం ద్వారా ముద్రించిన మొదటి గ్రంథం బైబిల్. నెక్స్ట్, గూటెన్బర్గ్ బైబిల్ యొక్క 180 ప్రతులను ముద్రించడానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది? ఆప్షన్ ఏ 10 సంవత్సరాలు, ఆప్షన్ బి 1 సంవత్సరం, ఆప్షన్ సి 5 సంవత్సరాలు, ఆప్షన్ డి 3 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 3 సంవత్సరాలు. గూటెన్బర్గ్ బైబిల్ యొక్క 180 ప్రతులను ముద్రించడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. నెక్స్ట్, ప్లాటెన్కు సంబంధించి సరైన వివరణ ఏది? ఆప్షన్ ఏ ఇది లోహపు అక్షరాలను అమర్చే చట్టం, ఆప్షన్ బి లెటర్ ప్లస్ ప్రింటింగ్లో కాగితం వెనుక భాగంలో ఒత్తడానికి వాడే పలక, ఆప్షన్ సి చేతి వ్రాత ప్రతులను రాసే వ్యక్తి, ఆప్షన్ డి ప్రచురణకర్తలకు బొమ్మలు గీసే కళాకారుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లెటర్ ప్రెస్ ప్రింటింగ్లో కాగితం వెనుక భాగంలో ఒత్తడానికి వాడే పలక. ప్లాటెన్ అనేది లెటర్ ప్రెస్ ప్రింటింగ్లో సరైన ముద్ర పొందడానికి కాగితం వెనుక భాగంలో ప్రెస్ చేసే పలక. నెక్స్ట్, 15వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో ఐరోపా మార్కెట్లోకి ఎన్ని మిలియన్ల ముద్రిత పుస్తకాలు వచ్చాయి? ఆప్షన్ ఏ 200 మిలియన్లు, ఆప్షన్ బి 50 మిలియన్లు, ఆప్షన్ సి 20 మిలియన్లు, ఆప్షన్ డి 5 మిలియన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 20 మిలియన్లు. 15వ శతాబ్దపు రెండవ అర్ధభాగంలో యూరోప్ మార్కెట్లోకి 20 మిలియన్ల ప్రతులు ముద్రించబడ్డాయి. నెక్స్ట్, కింది పదాంశాలను వాటి అర్థాలతో సరిగ్గా జతపరచండి. కాలం 1 కంపోజిటర్, గిల్లి, బెల్లం. కాలం 2 ముద్రణ కోసం విషయాన్ని కూర్చే వ్యక్తి, లోహపు చట్రం, జంతువుల చర్మంతో చేసిన కాగితం. కరెక్ట్ ఆన్సర్ కంపోజిటర్. 1కి ముద్రణ కోసం విషయాన్ని కూర్చే వ్యక్తి, 2కి గల్లి అంటే లోహపు చట్రం, 3కి ఈ జంతువుల చర్మంతో చేసిన కాగితం. కరెక్ట్ ఆప్షన్ ఏ అవుతుంది. కంపోజిటర్ అంటే ముద్రణ విషయాన్ని కూర్పరి, గల్లి అంటే లోహపు చట్రం, బెల్లం అంటే జంతు చర్మ కాగితం. నెక్స్ట్, ప్రొటెస్టెంట్ సంస్కరణోద్యమానికి మూలకారకుడైన మార్టిన్ లూథర్ 1517లో రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆచారాలను విమర్శిస్తూ రాసిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ అడేజెస్, ఆప్షన్ బి బైబిల్ అనువాదం, ఆప్షన్ సి డైమండ్ సూత్ర, ఆప్షన్ డి 95 థీసెస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 95 థీసెస్. మార్టిన్ లూథర్ 1517లో 95 థీసెస్ రాసి చర్చి తలుపులపై అతికించాడు. నెక్స్ట్, ముద్రణ అనేది దేవుని యొక్క అంతిమ బహుమతి మరియు అతి గొప్పది అని వ్యాఖ్యానించిన ప్రముఖ సంస్కర్త ఎవరు? ఆప్షన్ ఏ ఎరాస్మస్, ఆప్షన్ బి మార్టిన్ లూథర్, ఆప్షన్ సి జోహన్ గూటెన్బర్గ్, ఆప్షన్ డి కిటగవా ఓతమారో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మార్టిన్ లూథర్. ముద్రణ అనేది దేవుని అంతిమ బహుమతి అని మార్టిన్ లూథర్ పేర్కొన్నాడు. నెక్స్ట్, ప్రతిపాదన ఏ 16వ శతాబ్దంలో కొంతమంది మతాధికారులు మరియు రచయితలు ముద్రిత పుస్తకాల విస్తరణ పట్ల భయపడ్డారు. కారణం అనియంత్రిత ముద్రణ వల్ల తిరుగుబాటు మరియు అధర్మ ఆలోచనలు ప్రచారంలోకి వస్తాయని వారు భావించారు. ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండు నిజం, మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు తప్పు, ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ
ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. నిరంకుశ ముద్రణ వల్ల తిరుగుబాటు భావాలు వ్యాపిస్తాయని భయపడి మతాధికారులు ముద్రణను వ్యతిరేకించారు. నెక్స్ట్, ఇంగ్లాండ్లో చౌకగా లభించే చిన్న పుస్తకాలను అమ్మి పేదలకు కూడా చదవడం అందుబాటులోకి తెచ్చిన సంచార వ్యాపారులను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ చాప్మెన్, ఆప్షన్ బి కంపోజిటర్లు, ఆప్షన్ సి గల్లీలు, ఆప్షన్ డి బ్లాక్ పెయింటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చాప్మెన్. ఇంగ్లాండ్లో ఒక పెన్నీకి చౌక పుస్తకాలను అమ్మి తిరిగి వ్యాపారులను చాప్మెన్ అని పిలిచేవారు. నెక్స్ట్, ఫ్రెంచ్ దేశంలో చౌకైన నీలిరంగు అట్టలతో నాసిరకం కాగితంపై ముద్రించబడిన చిన్న పుస్తకాలను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ చాప్ బుక్స్, ఆప్షన్ బి అల్మానాక్స్, ఆప్షన్ సి బిబ్లియోథెక్ బ్లూ, ఆప్షన్ డి ప్లాటెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బిబ్లియోథెక్ బ్లూ. ఫ్రాన్స్లో నాసిరకం కాగితంపై నీలిరంగు అట్టలతో వచ్చే చౌక పుస్తకాలను బిబ్లియోథెక్ బ్లూ అనేవారు. నెక్స్ట్, 18వ శతాబ్దంలో ఐరోపాలో సైన్స్, హేతుబద్ధత మరియు తర్క సంబంధమైన భావాలను విస్తృతంగా ప్రచారం చేసిన తత్వవేత్తలలో చేరని వారు ఎవరు? ఆప్షన్ ఏ వోల్టేర్, ఆప్షన్ బి జీన్ జాకెస్ రూసో, ఆప్షన్ సి గుటెన్బర్గ్, ఆప్షన్ డి థామస్ పైన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గుటెన్బర్గ్. వోల్టేర్, రూసో, థామస్ పైన్ తత్వవేత్తలు కాగా గుటెన్బర్గ్ ముద్రణ యంత్ర ఆవిష్కర్త. నెక్స్ట్, 19వ శతాబ్దం చివరిలో పాశ్చాత్య శక్తులు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో చైనాలో కొత్త ముద్రణా సంస్కృతికి కేంద్రంగా మారిన నగరం ఏది? ఆప్షన్ ఏ బీజింగ్, ఆప్షన్ బి టోక్యో, ఆప్షన్ సి ఎడో, ఆప్షన్ డి షాంఘై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి షాంఘై. 19వ శతాబ్దం చివరిలో పాశ్చాత్య శక్తులు రాకతో షాంఘై నగరం కొత్త ముద్రణా సంస్కృతికి కేంద్రంగా మారింది. నెక్స్ట్, చైనాలో చెక్క బ్లాకుల ముద్రణ ద్వారా కాగితంపై పుస్తకాలు ముద్రించడం ఏ సంవత్సరం నుండి ప్రారంభమైంది? ఆప్షన్ ఏ క్రీస్తకం 768, ఆప్షన్ బి క్రీస్తకం 868, ఆప్షన్ సి క్రీస్తకం 594, ఆప్షన్ డి క్రీస్తకం 1295. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 594, క్రీస్తకం 594. చైనాలో క్రీస్తకం 594 నుండి కాగితంపై చెక్క బ్లాకులతో ముద్రించడం ప్రారంభమైంది. నెక్స్ట్, జపాన్ పూర్వపు నగరమైన ఎడోను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? ఆప్షన్ ఏ టోక్యో, ఆప్షన్ బి క్యోటో, ఆప్షన్ సి షాంఘై, ఆప్షన్ డి సియోల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ టోక్యో. జపాన్లోని ప్రసిద్ధ నగరం ఎడోను ప్రస్తుతం టోక్యో అని పిలుస్తారు. నెక్స్ట్, 18వ శతాబ్దం నాటికి ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో అక్షరాస్యత శాతం ఎంత వరకు పెరిగింది? ఆప్షన్ ఏ 20 నుండి 30%, ఆప్షన్ బి 40 నుండి 50%, ఆప్షన్ సి 90 నుండి 100%, ఆప్షన్ డి 60 నుండి 80%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 60 నుండి 80%. 18వ శతాబ్దం చివరి నాటికి ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో అక్షరాస్యత 60 నుండి 80% పెరిగింది. నెక్స్ట్, కిటగవా ఒతమారో సృష్టించిన ఉకియో ప్రింట్లు ఐరోపాలోని ఏ ప్రసిద్ధ చిత్రకారులను ప్రభావితం చేశాయి? ఆప్షన్ ఏ డావిన్సీ మరియు మైకెల్ ఏంజెలో, ఆప్షన్ బి మానెట్ మరియు వాన్ గోగ్, ఆప్షన్ సి పికాసో మరియు సాల్వడోర్ డాలి, ఆప్షన్ డి రాఫెల్ మరియు రెమ్బ్రాంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మానెట్ మరియు వాన్ గోగ్. కిటగవా ఒతమారో యొక్క ఉకియో ప్రింట్లు ఐరోపాలోని మానెట్ మరియు వాన్ గోగ్ వంటి కళాకారులను ప్రభావితం చేశాయి. నెక్స్ట్, చైనాకు చెందిన బౌద్ధ మత ప్రచారకులు హస్తముద్రణ సాంకేతికతను జపాన్కు ఏ కాలంలో పరిచయం చేశాయి? ఆప్షన్ ఏ క్రీస్తకం 768, ఆప్షన్ బి క్రీస్తకం 594, ఆప్షన్ సి క్రీస్తకం 1295, ఆప్షన్ డి క్రీస్తకం 1430. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ క్రీస్తకం 768. చైనా బౌద్ధ ప్రచారకులు క్రీస్తకం 768-770 మధ్య జపాన్కు ముద్రణను పరిచయం చేశాయి. నెక్స్ట్,
ఐజాక్ న్యూటన్ వంటి శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలను ప్రచురించడం వల్ల సమాజంలో ఏ రకమైన మార్పు వచ్చింది? ఆప్షన్ ఏ చేతి ప్రతుల విక్రయం పెరిగింది. ఆప్షన్ బి శాస్త్రీయ ఆలోచనలు కలిగిన పాఠకులు విస్తృతంగా ప్రభావితమయ్యారు. ఆప్షన్ సి మత గ్రంథాల ముద్రణ ఆగిపోయింది. ఆప్షన్ డి ముద్రణ యంత్రాల వాడకం తగ్గింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి శాస్త్రీయ ఆలోచనలు కలిగిన పాఠకులు విస్తృతంగా ప్రభావితమయ్యారు. ఐజాక్ న్యూటన్ తన ఆవిష్కరణలను ముద్రించడం ద్వారా శాస్త్రీయ ఆలోచనలో ఉన్న విశాల పాఠక సమూహాన్ని ప్రభావితం చేశాడు. నెక్స్ట్, చైనాలో 17వ శతాబ్దం నాటికి పట్టణ సంస్కృతి వికసించడంతో ముద్రణ వినియోగంలో వచ్చిన మార్పు ఏది? ఆప్షన్ ఏ ముద్రణ కేవలం రాజులకు మాత్రమే పరిమితమైంది. ఆప్షన్ బి ముద్రణ పూర్తిగా రద్దయింది. ఆప్షన్ సి విద్యాధికారులతో పాటు వ్యాపారులు, మహిళలు, సాధారణ పాఠకులు ముద్రిత సాహిత్యాన్ని వాడకం ప్రారంభించారు. ఆప్షన్ డి కేవలం విదేశీ భాషల పుస్తకాలు మాత్రమే ముద్రించబడ్డాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి విద్యాధికారులతో పాటు వ్యాపారులు, మహిళలు, సాధారణ పాఠకులు ముద్రిత సాహిత్యాన్ని వాడకం ప్రారంభించారు. నెక్స్ట్, 16వ శతాబ్దంలో ఐరోపాలో ముద్రణ యంత్రాల సంఖ్య పెరగడం వల్ల 16వ శతాబ్దం నాటికి ఎన్ని మిలియన్ల పుస్తకాల ప్రతులు మార్కెట్లోకి వచ్చాయి? ఆప్షన్ ఏ 20 మిలియన్లు, ఆప్షన్ బి 200 మిలియన్లు, ఆప్షన్ సి 500 మిలియన్లు, ఆప్షన్ డి 10 మిలియన్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 200 మిలియన్లు. 16వ శతాబ్దం నాటికి ఐరోపా మార్కెట్లో ముద్రిత పుస్తకాల సంఖ్య 200 మిలియన్లకు పెరిగింది. నెక్స్ట్, మూవబుల్ మెటల్ టైప్ కదిలే లోహాక్షరాలు సాంకేతికతతో 14వ శతాబ్దం చివరిలో ముద్రించబడిన ప్రముఖ కొరియన్ బౌద్ధ గ్రంథం ఏది? ఆప్షన్ ఏ జిగ్జీ, ఆప్షన్ బి డైమండ్ సూత్ర, ఆప్షన్ సి బైబిల్, ఆప్షన్ డి అకాడియన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జిగ్జీ. 14వ శతాబ్దం చివరిలో కదిలే లోహాక్షరాలతో ముద్రించిన ప్రముఖ కొరియన్ బౌద్ధ గ్రంథం జిగ్జీ. నెక్స్ట్, ప్రతిపాదన ఏ చేతితో రాసే రాతప్రతులు విస్తరిస్తున్న పుస్తకాల డిమాండ్ను తీర్చలేకపోయాయి. కారణం ఆర్ రాతప్రతులను తయారు చేయడం ఖర్చుతో కూడుకున్నది, ఎక్కువ సమయం పట్టేది మరియు అవి చాలా సున్నితంగా ఉండేవి. ఆప్షన్ ఏ నిజంగానే ఆర్ తప్పు. ఆప్షన్ బి ఏ మరియు ఆర్ రెండు తప్పు. ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఏకి ఆర్ సరైన వివరణ. రాతప్రతుల తయారీ ఖర్చు సమయంతో కూడుకున్నది మరియు సున్నితమైనది కావడం వల్ల అవి పెరిగిన డిమాండ్ నెరవేర్చలేకపోయాయి. నెక్స్ట్, జర్మనీకి చెందిన ప్రింటర్లు ఐరోపాలోని ఇతర దేశాలకు ప్రయాణించి కొత్త ప్రింటింగ్ ప్రెస్లను స్థాపించిన కాలం ఏది? ఆప్షన్ ఏ 1250 నుండి 1350, ఆప్షన్ బి 1650 నుండి 1750, ఆప్షన్ సి 1100 నుండి 1200, ఆప్షన్ డి 1450 నుండి 1550. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1450 నుండి 1550. 1450 నుండి 1550 మధ్య 100 సంవత్సరాల్లో జర్మనీ ప్రింటర్లు ఐరోపా వ్యాప్తంగా ప్రెస్లు స్థాపించారు. నెక్స్ట్, క్యాథలిక్ సంస్కర్త అయిన ఎరాస్మస్ అడేజెస్ లో ముద్రణ గురించి ఏమని వ్యక్తపరిచాడు? ఆప్షన్ ఏ ముద్రణ దేవుడు ఇచ్చిన గొప్ప వరమని కొనియాడాడు. ఆప్షన్ బి కొత్త పుస్తకాల సమూహం ప్రపంచాన్ని నింపివేసి విజ్ఞానానికి ఆటంకం కలిగిస్తుందని ఆందోళన చెందాడు. ఆప్షన్ సి ముద్రణ యంత్రాన్ని తానే కనుగొన్నానని ప్రకటించాడు. ఆప్షన్ డి పుస్తకాలను ఉచితంగా పంపాలని సూచించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కొత్త పుస్తకాల సమూహం ప్రపంచాన్ని నింపివేసి విజ్ఞానానికి ఆటంకం కలిగిస్తుందని ఆందోళన చెందాడు. పుస్తకాల వరద విజ్ఞానానికి హాని కలిగిస్తుందని ఎరాస్మస్ అడేజెస్లు ఆందోళన వ్యక్తం చేశాడు. నెక్స్ట్, 18వ శతాబ్దపు ప్రారంభం నుండి వినోదంతో పాటు సమకాలీన సమాచారాన్ని, యుద్ధాలు, వ్యాపార వార్తలను అందించిన సాధనాలు ఏవి? ఆప్షన్ ఏ సమకాలీన వర్తమాన పత్రికలు మరియు జర్నల్స్, ఆప్షన్ బి చేతివ్రాత మాతృకలు, ఆప్షన్ సి రాజశాసనాలు, ఆప్షన్ డి బౌద్ధ సూత్రాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సమకాలిక వర్తమాన పత్రికలు మరియు జర్నల్స్. 18వ శతాబ్దం నుండి నియతకాలిక పత్రికలు సమకాలీన వర్తమాన వార్తలు, యుద్ధాలు మరియు వ్యాపారాన్ని ప్రచురించాయి. నెక్స్ట్, ముద్రిత పుస్తకాల తయారీలో ఖాళీగా ఉంచిన సరిహద్దులను ధనవంతులైన కొనుగోలుదారులు ఏ విధంగా భర్తీ చేయించుకునేవారు? ఆప్షన్ ఏ ముద్రణ యంత్రంతో రంగులు వేయించేవారు. ఆప్షన్ బి కళాకారుల చేతితో రంగులు చిత్రాలు వేయించేవారు. ఆప్షన్ సి లోహపు అక్షరాలతో నింపేవారు. ఆప్షన్ డి అలానే ఖాళీగా వదిలేసేవారు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కళాకారుల చేతితో రంగులు చిత్రాలు వేయించేవారు. ధనవంతులు తమకు కావలసిన డిజైన్లను ఎంచుకొని కళాకారులతో చేతితో రంగులు అంచులు వేయించేవారు. నెక్స్ట్, ప్లాటిన్ అనేది ప్రారంభంలో చెక్కతో చేయబడగా తరువాత దేనితో తయారు చేయబడింది? ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి ఇత్తడి, ఆప్షన్ సి ప్లాస్టిక్, ఆప్షన్ డి ఉక్కు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఉక్కు. మొదట్లో ప్లాటిన్ చెక్కతో చేయబడగా తర్వాత కాలంలో ఉక్కుతో తయారు చేయబడింది. నెక్స్ట్, గూటెన్బర్గ్ ముద్రణ యంత్రం గంటకు ఎన్ని పేజీలను ముద్రించగలిగేది? ఆప్షన్ ఏ 1000 షీట్లు, ఆప్షన్ బి 250 షీట్లు, ఆప్షన్ సి 50 షీట్లు, ఆప్షన్ డి 100 షీట్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 250 షీట్లు. గూటెన్బర్గ్ ముద్రణ యంత్రం గంటకు ఒక వైపున 250 షీట్లను ముద్రించగలదు. నెక్స్ట్, ఐరోపాలో 15వ శతాబ్దం ప్రారంభం నాటికి చెక్క బ్లాకులను విస్తృతంగా ఏ అవసరాలకు ఉపయోగించేవారు? ఆప్షన్ ఏ వస్త్రాలు, పేకాట కార్డులు మరియు మత సంబంధిత చిత్రాల ముద్రణకు, ఆప్షన్ బి నాణ్యాల తయారీకి, ఆప్షన్ సి ఇనుప సామాను తయారీకి, ఆప్షన్ డి యుద్ధ ఆయుధాల తయారీకి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వస్త్రాలు, పేకాట కార్డులు మరియు మత సంబంధిత చిత్రాల ముద్రణకు. 15వ శతాబ్దం నాటికి ఐరోపాలో చెక్క బ్లాకులతో దుస్తులు, పేకాట కార్డులు, మత బొమ్మలు ముద్రించేవారు. నెక్స్ట్, పద్య రూపంలో ఉండి గానం చేయడానికి లేదా ఆలపించడానికి ఉపయోగించే చారిత్రక లేదా జానపద కథలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆల్మనాక్, ఆప్షన్ బి విజ్ఞాన సర్వస్వం, ఆప్షన్ సి వెల్లం, ఆప్షన్ డి బ్యాలెట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బ్యాలెట్. గానం చేసే జానపద లేదా చారిత్రక గేయ రూప కథలను బ్యాలెట్స్ అని పిలుస్తారు. నెక్స్ట్, ప్రజలు మద్యం సేవించడానికి, ఆహారం తినడానికి మరియు వార్తలు పంచుకోవడానికి సమావేశమయ్యే ప్రాంతాలను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ కాలిగ్రఫీ కేంద్రాలు, ఆప్షన్ బి ప్రింటింగ్ ప్రెస్లు, ఆప్షన్ సి టావెన్స్, ఆప్షన్ డి విశ్వవిద్యాలయాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ప్రజలు ఆహారం, మద్యం సేవించడానికి మరియు వార్తలు పంచుకోవడానికి గుమికూడే ప్రాంతాలను టావెన్స్ అనేవారు. నెక్స్ట్, కింది ప్రకటనలలో సరికాని దానిని ఎంచుకోండి. ఆప్షన్ ఏ క్రీస్తకం 868లో ముద్రించబడిన డైమండ్ సూత్రలో 6 టెక్స్ట్ షీట్లు మరియు వుడ్ కట్ చిత్రాలు ఉన్నాయి. ఆప్షన్ బి గూటెన్బర్గ్ మొదటిగా ముద్రించిన పుస్తకం అకార్డియన్ పుస్తకం. ఆప్షన్ సి మార్కోపోలో 1295లో చైనా నుండి ఇటలీకి తిరిగి వచ్చాడు. ఆప్షన్ డి కిటగవ ఒతమారో ఉకియో కళారూపానికి ప్రసిద్ధి చెందాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గూటెన్బర్గ్ మొదటగా ముద్రించిన పుస్తకం అకార్డియన్ పుస్తకం. గూటెన్బర్గ్ ముద్రించిన మొదటి పుస్తకం బైబిల్, అకార్డియన్ పుస్తకం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయగలరు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయగలరు. థ్యాంక్ యూ.